కఠిన చట్టాలు అమలు చేస్తున్న కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. బరి తెగించి వ్యవహరిస్తున్నారు. తాజాగా విశాఖలో నీచ్ కమీనే ప్రేయస్ని ఫ్రెండ్స్ తో పంచుకొని దుర్మార్గమైన పని కొడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో ప్రియుడు అతని ఫ్రెండ్స్ ని కటకటాల వెనక్కి నెట్టారు విశాఖ పోలీసులు. విశాఖలో ప్రియురాలి పట్ల ప్రియుడే నయవంచకుడిగా మారాడు. యువతితో చనువుగా ఉన్న సమయంలో వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆపై తన ముగ్గురు ఫ్రెండ్స్ కూడా వీడియోలు షేర్ చేసి ఆ నలుగురు నీచంగా వ్యవహరించారు. యువతిని బెదిరిస్తూ ఒక్కొక్కరు ఒక్కో సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడడం కలకలం రేపింది. చివరకు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పినోడు కూడా వీడియోతో బెదిరింపులకు దిగడంతో తీవ్ర వేదనకు గురై మానసికంగా కుంగిపోయింది. దిక్కుతోచని స్థితిలో సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించింది. కూతురి ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకున్న తండ్రి ఆమె వేదన వెనుకున్న కారణాలపై ఆరా తీశారు. ఇలాంటి పరిస్థితులు మరొకరికి రాకూడదని, తనలా మరొకరు బాధపడకూడదని, మరొకరికి అన్యాయం జరగకూడదనే ఆలోచనతో కుటుంబ సభ్యులతో కలిసి విశాఖ పోలీసులను ఆశ్రయించారు బాధితురాలు. కేసు నమోదు చేసిన పోలీసులు తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టారు. నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రియుడి ప్లాన్ ప్రకారమే ఈ దారుణ ఘటన జరిగినట్లుగా తెలిచారు. నిందితుల్లో ముగ్గురు వ్యక్తులు యువతి క్లాస్మేట్స్ కాగా మరొకరు కార్ల షోరూమ్ లో క్యాషియర్ గా గుర్తించారు. ఈ దారుణ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. విశాఖ సిపి శంకప్రతాప్ బాగ్చితో ఫోన్ లో మాట్లాడిన హోంమంత్రి అనిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ ఆదేశించారు.